తెలంగాణ బీఆర్ఎస్ జాగిర్ అనే వార్తను వండి వడ్డిచ్చిండు ఏబిఎన్ రాధాకృష్ణ. సరే బీఆర్ఎస్ జాగీరు కాదు, మరి ఎవర జాగీరు? దాన్ని నిర్ణయించడానికి రాధాకృష్ణకున్న అధికారం ఏంటిది? తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న జనం జాగీరు, ఏ ఒక్కరిది కాదు. కానీ ఇప్పుడే ఇటువంటి వార్తలు ఎందుకు వండుతున్నట్టు? ఎందుకంటే తెలంగాణకు రక్షణ కవచం తీరుగున్న నాయకులను నామూసి చేసేదానికి, చంద్రబాబు నాయుడుకు మేలు జరిగేందుకు బనకచర్ల మీద భారీ ఎత్తున లొల్లి చేసిండ్రు కదా, అగో అందుకు తెలంగాణ మీద విషం చింపేందుకు. అయితే ఇటువంటి వార్తలు రాసి లేనిపోని లొల్లులకు దారి తీసేటోళ్లను రాష్ట్రంలో బ్యాన్ చేయాల్సిన కాంగ్రెస్ సర్కారు రక్షించినట్టు పోలీస్ బందోబస్తు పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రని వార్తలు రాసుకుంటా కనీసం ఆంధ్రజ్యోతి అనే పేరులో ఉన్న ఆంధ్రను తీసేయకుండా కుట్రలు చేసుడేంది అన్నట్టు తెలంగాణ ప్రజలు కోపానికి వస్తున్నారు. ఈ ముచ్చట ఇట్లుంటే ఆంధ్రజ్యోతిలో అడ్డగోలు వార్తలు రాసిన వాళ్ళకే మా సంస్థ సపోర్టు చేస్తుంది అన్నట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమంటున్నాడో వినుండ్రి. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు. రామచంద్ర గారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన 2 గంటల లోపల నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి, దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు. నేను సవాల్ చేస్తున్నా, చలో నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తుంది. ఇదేనావో కేంద్ర మంత్రి మాట్లాడే మాటలు? మీ క్యాడర్ను రమ్మను, మా క్యాడర్ వస్తుంది, చూసుకుందాం అన్నట్టు రెచ్చగొట్టే మాటలు మాట్లాడచ్చా? ఇది పద్ధతేనా? దేశంలో శాంతి భద్రతలను చూసుకోవాలి అన్నట్టు కేంద్ర హోం సహాయ మంత్రి పదవి ఇస్తే నువ్వే రెచ్చగొట్టే మాటలు మాట్లాడతావా? తెలంగాణ భవన్ మీద దాడి చేస్తావంటావా అని అంటున్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ లీడర్ల మీద లేనిపోని వార్తలు రాసుడు, బీఆర్ఎస్ పార్టీ మీద అబద్ధాలను ప్రచారం చేసుడు ఫ్యాషన్ అయిపోయింది చాలా మందికి. మరి ఈ వార్త రాసిన లొల్లి ఎటు తిరిగి ఎటుపోతుందో ఏమో చూడాలి. మంత్రులు ముఖ్యమంత్రులు పెద్ద మీటింగ్ పెట్టి మాట్లాడుతుంటే జనాల లొల్లి చిన్నగా ఉండదు పోర్రి. మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు, అట్టనే మల్లారెడ్డి అసొంటోళ్ళు మాట్లాడుతుంటే అబ్బాబాబా మామూలు కేకలు పెట్టారు పోర్రి. ఎట్లున్నారా అని అడిగితే చాలు కెవ్వు కేక అన్నట్టు సమాధానం ఇస్తారు. కానీ మంత్రి జూపాలి మాటలకు మాత్రం జనాలు ఎట్లా రియాక్ట్ అయినరో చూడుండ్రి. అందరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఉన్నారా? లేరు. ఎందుకు లేరు? ఎందుకు లేరు? లెక్క చెప్పాలనా? వాస్తవం ఒప్పుకుంటారు. వేరే వారు మీరు సంతోషంగా ఉన్నారు, మీరు ఎవరు సంతోషంగా లేరు. ఇన్నారా? మీరు సంతోషంగా ఉన్నారా అని మొదటిసారి అడిగినప్పుడు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. తర్వాత లేవు అని ఎవరు అన్నట్టున్నారు. పక్కకున్న ఆఫీసర్లు మంత్రి గారికి చెప్పంగానే సతమతం అయిండు పాపం. ఏం చెప్పాలో తెలియక మీరు నిజం ఒప్పుకున్నారు కానీ ఏరే కాడ జనాలు సంతోషంగా ఉన్నవారు చెప్తారు. సంతోషంగా ఎందుకు లేరో దానికి కూడా లెక్కలు చెప్పాలని కవరింగ్ ఇచ్చిండు. పాపం మంత్రి గారి ముందట కెమెరాలు వీడియోలు తీస్తుండే, అది టీవీలలో లైవ్ వస్తుండే. అట్లా అనొద్దని చెప్పేటట్టు లేదాయే. ముందే వాళ్ళకు చెప్పి ఉంచాలి కదా అని ఆఫీసర్లు అరుచుకునేటట్టు కూడా లేదాయే. అందుకే ఆ ముచ్చటను కవర్ చేసే ప్రయత్నం చేసిండు, కానీ అడ్డంగా దొరికిపోయిండు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం మన్ననూరు అనే ఊర్లే గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ కార్యం జరిగింది. అక్కడికి పోయిన మంత్రి గారు మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగి లేని సిక్కులలో పడ్డాడు. అదే కార్యంలో తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గీతాన్ని డిస్టర్బెన్స్ లతోని పాడించినందుకు ఆఫీసర్ల మీద కోపం చేసిండు. ముందు చెకింగ్ చేసుకోరా, పాట ఎట్లా రావాలో చూసుకోరా, ఇదెక్కడి పద్ధతి? సస్పెండ్ చేయాలని గట్టిగానే అరుచుకున్నాడు. ఇట్లా జరిగిన సభల తర్వాత మంత్రి గారు మాట్లాడుకుంటా అందరు సంతోషంగా ఉన్నారా అని అడిగి కాంగ్రెస్ సర్కారును ఇరుకునబడేసిండు. అదే ఏరియాకు సీఎం రేవంత్ రెడ్డి పోయి చెంచు మహిళలకు సోలార్ పంపు సెట్లు ఇచ్చిండు. ఇప్పుడు ప్రతి ఒక్క గిరిజన చెంచు బిడ్డలకు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేస్తున్నారు. అయినా సంతోషంగా లేవు మేము అని వాళ్ళు చెప్పే వరకు అందరు పరిశాన అయినరు. ప్రతిపక్షాలు ఈ సంతోషంగా లేవు అనే వీడియోను ఏ తీరుగా వైరల్ చేస్తారో ఏమో పోన్రి.